సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నీళ్లు మొత్తం లాగేదాకా ఓ 5 నుంచి 10 నిమిషాలు పెడితే చాలు. ఈ విధంగా నీళ్లు మొత్తం జుర్రుగా లాగేసుకుంటుంది. సో లాగేసుకున్నప్పుడు ఇంకా నేనైతే రైస్లో తింటున్నాను. మీరు చపాతీలో కూడా తినొచ్చు, ఇబ్బంది లేదు, మన ఇష్టం అది. సో నేనైతే రైస్ చేసుకున్నాను. సో మేము నైట్ కూడా రైస్ తింటాం కాబట్టి నేను రైస్లోకి ట్రై చేస్తున్నాను. మీరైతే చపాతీలో కానివ్వండి, పరోటా కానివ్వండి, దేంట్లో అయినా మీ ఇష్టం అది. అది మన ఇష్టాన్ని బట్టి మనం చూసుకోవాలా. సో తింటే ఇంకా మళ్ళా తినాలనిపించిద్ది. సో ఆ విధంగా ఈ కర్రీ ఉండిద్ది, అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండిద్ది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుండిద్ది. ఇప్పుడు ఎట్లా ఏందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం, ఎట్లా తయారు చేయాలి ఏందనేది. ఓకే, ఇవాళ అయితే ఒక వెరైటీగా మనం కూర చేద్దామా. సో ముందుగా నేనైతే పెద్దుల్లిపాయ తీసుకొని ముక్కలు చేశాను. ముక్కలు చేసి ఒక బాండి తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని పెద్దుల్లిపాయ వేసి కొద్దిగా నూనె వేసి కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు వేసి ఓ 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఒకే ఒక టమోటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసాను. వేసాక ఓ 15 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నూనె వదిలేదాకా వేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఒకే ఒక గుడ్డు కానీ 2 గుడ్లు, ఒక టమోటా తీసుకున్నాను, ఒక పెద్దుల్లిపాయ తీసుకున్నాను కాబట్టి ఒకే ఒక గుడ్డు తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక కలర్ వచ్చేదాకా వేయించి తర్వాత దాంట్లో మనం గుడ్డు ఫ్రెండ్స్. తర్వాత నేనేం చేశానంటే ఒకే ఒక్క టీ గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ వేసేసాను. సో వాటర్ వేసాక మనం ఏం చేయాలంటే ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిర్చి కూడా వేసేస్తున్నా. సో మిర్చి అంటే కారం, సో కారం కూడా వేసేసా. కారం వేసి ఇందాక మనం కొద్దిగా ఉప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు అయితే తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం కొద్దిగా ఇట్లా కదిలించాలి. కదిలించి నీళ్లు మొత్తం జుర్రేదాకా తీసుకుంటే ఇంకా కూర మీరు అన్నంలో కానివ్వండి, రొట్టెలకు కానివ్వండి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లోకి వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా సూపర్గా అయితే సూపర్గా వచ్చింది. ఎట్లా వచ్చింది అనేది మీరు చేసి నాకు చెప్పండి. నేనైతే ఇంతకుముందు ఒకసారి చేశాను, కాకపోతే ఈసారి మా సబ్స్క్రైబర్లు కూడా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే యా ఓకే, థ్యాంక్ యూ.